ఉమ్మడి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైసీపీలో కన్ఫ్యూజన్ నెలకొంది. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానంలో టికెట్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే 3 సార్లు సమన్వయకర్తల్ని మార్చింది. నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మిని ఇటీవల ఇన్ఛార్జిగా నియమించింది. వైసీపీ నాయకత్వం ఈసారైనా దీనికి కట్టుబడి ఉంటుందా లేక మళ్లీ అభ్యర్థిని మార్చనుందా అనే అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ పరిస్థితిపై ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. పార్టీ ఇన్ఛార్జీల మార్పు వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గానికి ఫ్యాన్ పార్టీ ముచ్చటగా 3వ సమన్వయకర్తను మార్చింది. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మిని ఇన్ఛార్జిగా నియమించింది. ఈ నియోజకవర్గంలో నారాయణస్వామికి టికెట్ రాకుండా చేసేందుకు వ్యతిరేక వర్గం గట్టిగా పనిచేసింది. సీటిస్తే ఓడిస్తామని వార్నింగ్ ఇవ్వడంతో వైసీపీ అధిష్టానం తొలుత ఈ నేతను తొలగించింది. చిత్తూరు ఎంపీ రెడ్డప్పను జేడీ నెల్లూరు అసెంబ్లీ స్థానం ఇన్ఛార్జిగా ప్రకటించింది. నారాయణస్వామికి చిత్తూరు లోక్సభ సమన్వయకర్తగా నియమించింది. దీంతో అనుకూల వర్గం అంతా ఈయనకే టికెట్ ఇవ్వాలంటూ అన్ని మండలాల్లో ఆందోళన చేసింది. లేకపోతే పార్టీ పదవులకు రాజీనామా చేస్తామని హెచ్చరించి అధిష్టానంపై ఒత్తిడి పెంచింది. నారాయణస్వామి కూడా సీఎం జగన్ను కలిసి జీడీ నెల్లూరు నుంచి మరోసారి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని గట్టిగా కోరడంలో పార్టీ అధినాయకత్వం దిగిరాక తప్పలేదు. దీంతో మంత్రి నారాయణస్వామి ఎంపీ రెడ్డప్పకు పాత స్థానాలని అప్పగించింది. ఇప్పుడు మళ్లీ ఉప ముఖ్యమంత్రి తనయ కృపాలక్ష్మికి గంగాధర నెల్లూరు అసెంబ్లీ స్థానానికి ఇన్ఛార్జిగా నియమించింది. మరోవైపు నారాయణస్వామి తన కుమార్తెకు సీటు ఇవ్వాలని ముందుగానే పార్టీ అధిష్టానాన్ని కోరారు. పార్టీతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరయ్యారు. భవిష్యత్ నేతగా పాపులర్ అయ్యారు. దీంతో కృపాలక్ష్మిని గంగాధర నెల్లూరు అభ్యర్థిగా ప్రకటించింది ఫ్యాన్ పార్టీ నాయకత్వం. మరోవైపు చిత్తూరు మాజీ ఎంపీ ప్రభుత్వ ఎన్ఆర్ఐ సలహాదారు మహాసముద్రం జ్ఞానేందర్ రెడ్డి డిప్యూటీ సీఎం నారాయణస్వామి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. టికెట్ విషయంలో 2 వర్గాలు పోటాపోటీగా సమావేశాలు నిర్వహించడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. నారాయణస్వామికి సీటు ఇవ్వద్దనే డిమాండ్తో జ్ఞానేందర్ రెడ్డి వర్గం తమ నేతకే సీటు ఇవ్వాలంటూ అనుకూల వర్గం భేటీలతో ఫ్యాన్ పార్టీ పరువు బజారున పడింది. పరస్పర ఆరోపణలు, విమర్శలు, సవాళ్లతో వైసీపీ ప్రతిష్ట మసకబారింది. ఈ తరుణంలో అధిష్టానం ఏమనుకుందో ఏమో కానీ ఇటీవల ప్రకటించిన పార్టీ అభ్యర్థుల జాబితాలో నారాయణస్వామి స్థానంలో ఆయన కూతురు కృపాలక్ష్మికి టికెట్ ఇచ్చింది. దీంతో ఇరు వర్గాల ఈగోను సంతృప్తి పరిచినట్టు అయిందని భావిస్తున్నారు. ఓవైపు తాము కోరినట్టే నారాయణస్వామిని పార్టీ నాయకత్వం పక్కన పెట్టిందని మాజీ ఎంపీ జ్ఞానేందర్ రెడ్డి వర్గం భావిస్తోంది. మరోవైపు తన అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్న పార్టీ నాయకత్వం కుమార్తెకు సీటిచ్చిందని నారాయణస్వామి అంటున్నారు. అయితే కృపాలక్ష్మి అభ్యర్థిత్వానికైనా వైసీపీ నాయకత్వం కట్టుబడి ఉంటుందా లేక మళ్లీ మార్పులు చేర్పులు చేస్తుందా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. వరుసగా ఇన్ఛార్జీల మార్పు, వర్గపోరుతో ఫ్యాన్ పార్టీ శ్రేణుల్లో కొంత గందరగోళం నెలకొంది. ఎన్నికల్లో ఇది ప్రభావం చూపుతుందేమోననే టెన్షన్ నెలకొంది. మరోవైపు అధికార పార్టీలోని ఈ పరిస్థితులను ప్రతిపక్ష టీడీపీ తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. పార్టీ అధినేత చంద్రబాబు గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఇటీవల నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభ సక్సెస్ కావడంతో తెలుగు తమ్ముళ్లలో జోష్ నెలకొంది. ఇటీవల టీడీపీ ప్రకటించిన తొలి జాబితాలో ఈ స్థానం అభ్యర్థిగా డాక్టర్ థామస్ ను ప్రకటించింది. దీంతో తెలుగుదేశంలో మరింత జోష్ కనిపిస్తోంది. ఇదే ఊపు ఎన్నికల వరకు కొనసాగితే వైసీపీ ఆశలు గల్లంతయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. థామస్ అందరినీ కలుపుకొని పోవటం కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటే అభ్యర్థుల మార్పుతో వైసీపీ సతమతం అవుతోంది. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.